అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ విజయం వెనుక ఆర్సీబీకొచ్చిన ఆర్థిక లాభాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. క్రికెట్ ఇప్పుడు కేవలం ఒక ఆట కాదు, ఇట్స్ అ ప్యూర్ గ్లోబల్ బిజినెస్ మోడల్. ప్లేయర్స్కిచ్చే జీతాలు, మీడియా రైట్స్, స్పాన్సర్షిప్స్, ఇలా ప్రతి రూపాయి వెనుక ఒక పక్కా బిజినెస్ ప్లాన్ ఉంది. అయితే అసలు ఈ ఐపీఎల్ 2026 సీజన్ ద్వారా ఏ టీం ఎంత సంపాదించింది, రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఎన్ని కోట్లు సంపాదించాడు, ఐపీఎల్ విజేతలకు వచ్చిన ప్రైజ్ మనీ ఎంత, మరియు ఈ లీగ్ ఎలా ఒక భారీ మనీ మెషీన్లా మారిందో పూర్తి వివరాలతో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్తో ఈ సీజన్ గ్రాండ్గా ముగిసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం కేవలం ట్రోఫీకి మాత్రమే పరిమితం కాలేదు, ఆర్సీబీకి భారీ ఆర్థిక లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఛాంపియన్లుగా నిలిచిన బెంగళూరు టీం ఏకంగా 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్కు 13 కోట్ల రూపాయల వరకు లభించింది. ఇక మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్కు 7 కోట్లు, 4వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్కు 6.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఈ ప్రైజ్ మనీలో కనీసం 50% మొత్తాన్ని ఆటగాళ్లకు మరియు సపోర్ట్ స్టాఫ్కు పంపిణీ చేయాల్సుంటుంది. ఇక ఈ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు వైభవ్ సూర్యవంశీ. బీహార్కు చెందిన ఈ 15 ఏళ్ల కుర్రాడు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో వైభవ్ ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో అతను సంపాదించిన బోనస్ మొత్తమే 87 లక్షల రూపాయలని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో ఆరెంజ్ క్యాప్ కోసం 10 లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు కింద 50 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కోసం 20 లక్షలు, ఇలా రకరకాల అవార్డులతో పాటు టాటా కర్వ్ కార్ను కూడా గెలుచుకున్నాడు. అతను ఒక్కొక్క మ్యాచ్లో ప్రదర్శించిన ప్రతిభకు లభించిన పారితోషికాలు కలిపితే అతని మొత్తం రిటెన్షన్ కాంట్రాక్ట్ విలువలో దాదాపు 80% బోనస్ రూపంలోనే వచ్చింది. అలాగే క్రిస్ గేల్ పేరిట ఉన్న 14 ఏళ్ల నాటి సిక్సర్ల రికార్డును కూడా ఈ కుర్రాడు 72 సిక్సర్లు కొట్టి బద్దలుకొట్టాడు. ఇక ఐపీఎల్ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుంటే 2026 నాటికి ఐపీఎల్ మొత్తం బిజినెస్ విలువ దాదాపు $18.8 బిలియన్ చేరుకుంది. అంటే 1,56,325 కోట్ల రూపాయలు. దాంతో ఐపీఎల్ అనేది ఎన్ఎఫ్ఎల్ తర్వాత ప్రపంచంలోనే 2వ అత్యంత విలువైన క్రీడా లీగ్గా నిలిచింది. అందుకే ఫ్రాంచైజీల విలువలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి. ఉదాహరణకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంను 2008లో విజయ్ మాల్యా 450 కోట్లకు కొంటే 2026 మార్చిలో అది 16,600 కోట్లకు విక్రయించబడింది. అంటే ఏకంగా 37 రెట్లు లాభం. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ టీం కూడా 14,000 కోట్లకు అమ్ముడుపోయింది. అలాగే ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు, ప్రమోటర్ల చేతుల్లో ఉన్న టీమ్స్ ఇప్పుడు భారీ కార్పొరేట్ గ్రూపులు మరియు ప్రైవేట్ ఈక్విటీ సంస్థల్లోకి వెళ్తున్నాయి. టీమ్స్ ఇంత భారీగా డబ్బు ఎలా సంపాదిస్తాయి అనే సందేహం మీకు రావచ్చు. దీనికి ప్రధానంగా 2 రకాల ఆదాయ మార్గాలున్నాయి. ఒకటి సెంట్రల్ రెవెన్యూ పూల్, రెండవది టీమ్ స్పెసిఫిక్ రెవెన్యూ. బీసీసీఐ మీడియా రైట్స్ ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 50% టీమ్స్ అన్నింటికీ సమానంగా పంచుతుంది. ఈ మీడియా రైట్స్ డీల్ విలువ అక్షరాల 48,390 కోట్ల రూపాయలు. దీనివల్ల ప్రతి టీంకు ఏటా గ్యారంటీగా 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దీనికి తోడు జెర్సీ స్పాన్సర్షిప్లు, టికెట్ సేల్స్ మరియు మర్చెండైజ్ ద్వారా మరో 100 నుండి 200 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. కానీ ఈ ఐపీఎల్ స్పాన్సర్షిప్ ఆదాయం 2026లో మొదటిసారిగా 1000 కోట్ల మార్కును దాటింది. ఇప్పుడు స్పాన్సర్లు ఇది కేవలం ఫ్యాంటసీ గేమింగ్ యాప్స్ మాత్రమే కాదు, ఫిన్టెక్, రెన్యూబుల్ ఎనర్జీ మరియు లాజిస్టిక్స్ వంటి పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ సీజన్లో మరొక ఆసక్తికరమైన అంశం చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్రాఫిటబుల్ ఫెయిల్యూర్. చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ప్లేఆఫ్స్కు అర్హత సాధించినా కూడా ఆర్థికంగా 8 కోట్ల రూపాయల లాభాన్ని గడించింది. దీని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఐపీఎల్లో గ్రౌండ్లో ఓడిపోయినా పక్కా బిజినెస్ ప్లాన్తో ఉంటే లాభాలు పొందడం సాధ్యమే అని విశ్లేషకులు చెబుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా రాణించినా బ్యాటర్గా తన 18 కోట్ల ధరను పూర్తిస్థాయిలో జస్టిఫై చేయలేకపోయాడు. సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన సెంచురీలు బాదినా టీంను ప్లేఆఫ్స్కు చేర్చలేకపోయారు. ఇక ఆటగాళ్ల జీతాల విషయానికొస్తే 2026లో రిషబ్ పంత్ అత్యధికంగా 27 కోట్ల రూపాయలతో టాప్ ప్లేయర్గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 26,75 లక్షలతో రెండో స్థానంలో ఉంటే క్యామరన్ గ్రీన్ 25.2 కోట్లతో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
వీరికి లభించే ఆక్షన్ శాలరీ కాకుండా ప్రతి మ్యాచ్ ఆడినందుకు ప్లేయర్స్కు 7.5 లక్షల రూపాయల మ్యాచ్ ఫీజు కూడా అందుతుంది. ఒక ప్లేయర్ సీజన్ మొత్తం 14 లీగ్ మ్యాచ్లు ఆడితే కేవలం మ్యాచ్ ఫీజుల రూపంలోనే అదనంగా ₹1 కోటి పైగా సంపాదించవచ్చు. ఇది ఐపీఎల్ ఆర్థిక శక్తికి ఒక నిదర్శనం. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు $269 మిలియన్ బ్రాండ్ వాల్యూతో మొదటి స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ $242 మిలియన్, చెన్నై సూపర్ కింగ్స్ $235 మిలియన్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ $222 మిలియన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ వంటి కొత్త టీమ్స్ కూడా వేగంగా ఎదుగుతూ 1000 కోట్ల నెట్వర్త్ను దాటేశాయి. కేకేఆర్ తన బిజినెస్ వ్యూహాలతో ముంబై మరియు చెన్నైలను కూడా దాటి అత్యంత విలువైన ఫ్రాంచైజీగా మారుతోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. వారి అద్భుతమైన మార్కెటింగ్ మరియు గ్లోబల్ బ్రాండింగ్ దీనికి ప్రధాన కారణం. మొత్తానికి ఈ ఐపీఎల్ 2026 సీజన్ మనకు నేర్పిన పాఠమేంటంటే క్రికెట్ ఇప్పుడు కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఇది ఒక అత్యంత విజయవంతమైన గ్లోబల్ బిజినెస్ మోడల్. విజేతలకు లభించే ప్రైజ్ మనీ నుండి వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు గెలుచుకున్న బోనస్ల వరకు ప్రతి రూపాయి ఆట యొక్క నాణ్యతను మరియు దానికున్న మార్కెట్ డిమాండ్ను ప్రతిబింబిస్తోంది. 1000 కోట్ల విలువైన ఈ ఫ్రాంచైజీలు రాబోయే కాలంలో మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.